ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలోని నిరుపేదల సొంతింటికి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. పూరి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో కాలాన్ని వెల్లదీస్తున్న పేద ప్రజలకు శాశ్వత పక్కా ఇళ్లను అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూరిళ్లలో నివాసం ఉంటున్న 43,000 కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. ప్రజాపాలన దరఖాస్తులు, ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ప్రాథమికంగా 82,890 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పునః పరిశీలించి నిజమైన పేదలకు గుర్తించేందుకు అధికారులు సమగ్ర సర్వే చేపట్టారు. ఈ తనిఖీల్లో నిజంగానే నివాసం ఉంటూ అర్హత సాధించిన 43,000 కుటుంబాలను తుది లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఈ సర్వే గణాంకాల ప్రకారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,421 పూరిళ్లు ఉన్నట్లు తేలింది. తర్వాతి స్థానాల్లో భూపాలపల్లి 3,228, నల్గొండ 3,142, మెదక్ 2,955 ఉన్నాయి. అలాగే జగిత్యాలలో 356, కరీంనగర్లో 359, రాజన్న సిరిసిల్లలో 399 కుటుంబాలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నాయి. అర్బన్ డెవలప్మెంట్ పరిధిని మినహాయిస్తే మేడ్చల్, మల్కాజ్గిరిలో 58, రంగారెడ్డి జిల్లాలో 318 కుటుంబాలు ఇటువంటి నివాసాల్లో ఉన్నట్లు స్పష్టమైంది. రెండో విడతలో మొత్తం 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో మొదటి ప్రాధాన్యం పూరిళ్లలో ఉండే వారికే దక్కనుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన 43,000 మంది లబ్ధిదారుల జాబితాను ఆయా ఎండిఓ అధికారులు పంపుతారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ పరిశీలనలకు, చివరగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదానికి వెళ్తాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని వారం నుంచి 10 రోజుల్లో పూర్తి చేసి మంజూరు పత్రాలను బాధితులకు అందజేసేందుకు హౌసింగ్ శాఖ రెడీ అవుతుంది. గుడిసెల్లో ఉండేవారికే కేటాయింపు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల వారీగా మిగిలిన L1 కేటగిరీలో నిరుపేదలకు ఇల్లు కేటాయిస్తారు.